నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. అమరావతికి అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే కృష్ణా నది సమస్య కాదు. వరదలని పదే పదే మాట్లాడతారు గానీ వరదల సమస్య కృష్ణా నది వల్ల కాదు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియని నల్లమల దగ్గర నుంచి పల్నాడు దగ్గర నుంచి వచ్చేటటువంటి నీళ్లు ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు ఇట్లాంటి వాగుల ద్వారా వచ్చే నీళ్ళే అతిపెద్ద సమస్య. అవే అక్కడ ఉన్నట్టు నీరుకొండ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 11 గ్రామాలని ముంచెత్తుతా ఉంటాయి. పొలాలు ఎప్పుడు మునిగిపోతా ఉంటాయి. రోడ్లు బాగుంటే గొప్ప అనుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ముందు ఆ ఊళ్ళు అక్కడ అదంతా రాజధాని ప్రాంతం కావాలంటే ఆ నీళ్ళని మళ్లించడానికి ఆ మధ్య ఏదైతే దేవినేని ఉమా ఉన్న టైంలో ఈ వాటర్‌ని ఎత్తిపోసి కృష్ణానదిలో పోసే కార్యక్రమం పెట్టారు. అయితే ఈ గ్రామాలన్నీ దాటుకుని అక్కడికెళ్ళాక ఎత్తిపోయగలరు గానీ ఇక్కడుండగా కుదరదు. అప్పుడు ఇంక కన్‌స్ట్రక్షన్స్ కష్టమవుతది. లేదా భవిష్యత్తులో ఉండటానికి కష్టమవుతుంది. దానికి కాలువలు కట్టి, ఆ కాలువల ద్వారా నీటిని మళ్ళిస్తామని చెప్పారు. అదెట్లా సాధ్యం అన్నటువంటిది అటు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అడిగితే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నది 6 రిజర్వాయర్‌లు కడతారట. అంటే 6 చోట్ల పెద్దది ఒక అర టీఎంసీనో, 1 టీఎంసీనో, 2 టీఎంసీలో గుంటలు తవ్వి ఈ నీళ్ళని వాటిట్లోకి మళ్ళిస్తారట కాలువల ద్వారా. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే ఆ రిజర్వాయర్‌లో నీళ్లు ఒకసారి నిండుతాయి. లేదా 2 సార్లతోనో, 3 సార్లు నిండుతాయి. ఆ తర్వాత వచ్చే నీళ్ళని ఏం చేస్తారప్పుడు? ఎక్కడికి పంపిస్తారు? ఈ నీళ్ళని వాడాలి. ఇప్పుడు రిజర్వాయర్‌లు అంటే మనకి మిగతా నీళ్ళ రిజర్వాయర్‌లన్నీ కూడా అయి మంచి నీళ్ళకి వాడతారు. ఇప్పుడు అమరావతిలో జనమందరూ వస్తే అప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్ళి ముందు మళ్ళీ దీనికో సేఫ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్‌లోకి అటాచ్ చేసి, అక్కడ పరిశుద్ధి చేసి వాటిని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి మంచి నీళ్ళుగా ఇస్తే అప్పుడు ఈ రిజర్వాయర్‌లు ఖాళీ అవుతాయి కాబట్టి కొత్తగా వచ్చే నీళ్లు అందులోకొస్తాయి. కానీ ఈ నీళ్లతో నిండిపోతే ఆ తర్వాత నీళ్ళు ఎక్కడికొస్తాయి? ఇంకోటి ఈ రిజర్వాయర్‌లు కట్టిన ప్రాంతాలు మునుగుతాయి గదా! కొత్తగా. ఇది సమస్య అవుతది గదా! జాగ్రత్తగా ఆలోచించాలి మనం అడుగులు వేసేటప్పుడు.